ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో కేంద్ర ఉద్యోగులకు ఒక శుభవార్తనే అందించింది. కరువు భత్యం అంటే డిఏ 2% పెంచేందుకు ఆమోదం తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం ఈ డిఏ భత్యంలో పెంపును ప్రకటించింది. దీంతో 53% నుంచి 55%కు పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత 78 నెలల్లో కేంద్ర ఉద్యోగులకు ఈ డిఏ భత్యంలో ఇది అత్యధిక పెరుగుదల అని చెప్తుంది. కాగా ఉద్యోగులకు డిఏను 2 నెలల బాకీలను కలిపి మార్చి నెల జీతంతో ఇస్తారని సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు వారి మూల వేతనం ఆధారంగానే ఈ డిఏను చెల్లిస్తారు. అయితే పెన్షనర్లకు కరువు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు పెన్షనర్లకు ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించడమే కేంద్ర సర్కార్ లక్ష్యమని, అయితే దానికి ఆధారంగానే ప్రభుత్వం దీనిని సంవత్సరానికి 2 సార్లు మారుస్తుంది. కొత్త డిఏ భత్యం రేట్లు జనవరి నుండి జూన్ హాఫ్ ఇయర్ వరకు, తర్వాత జూలై నుండి డిసెంబర్ హాఫ్ ఇయర్ సంవత్సరానికి వర్తిస్తాయండి. ఇక ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లభించదు.